మీరు పార్టీ పేరు మార్చుకున్నారు గదా! టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది గదా! బీఆర్ఎస్ పుట్టి 3 ఏండ్లే అయితాంది గదా! అయినా మీరు 25 ఏండ్లు ఎట్లా చేస్తారు? వజ్రత్వం ఎట్లా చేస్తారు చెప్పండి అని జెప్పేసి సమాధానం చెప్తున్న వాళ్ళకు బీఆర్ఎస్ ఇచ్చేటువంటి సమాధానం కూడా బానే ఉన్నది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏందంటే, మేము పార్టీ పెట్టినప్పుడు మా పార్టీ కలర్ పింకే ఉంది గదా! పింక్ ఇట్లనే కంటిన్యూ చేస్తాన్నాం. రెండోది గుర్తు గూడా మేము మార్చలేదు గదా! కారు గుర్తుంది అప్పట్లాగానే. తర్వాత అధ్యక్షుడు. మా పార్టీ అధ్యక్షుడు ఎవడైనా గాని మా కుటుంబం నుంచే ఉంటారు. అది కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే ఈమె ఏది మన కవితమ్మనా, లేకపోతే ఇంకో సంతోష్ రావా, లేకపోతే వాళ్ళ మనవడు ఇమాన్ షా ఎవడో ఒకడు మా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. మా కుటుంబంలోనే ఉంటారు కదా! అది మొదటి నుంచి నచ్చి ఆనవాయితీ గదా! రెండోది ముఖ్యమంత్రులు. ఒకవేళ వాళ్ళ పార్టీ అధికారం వస్తే ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేకపోతే హిమాంశు ఇంకెవడో ఉంటాడు కదా! మొదటి నుంచి అయితే ఆళ్ళ లక్షణం అయితే ఏం పోగొట్టుకోలే కదా! ఆళ్ళే కదా! తర్వాత ఇది వాళ్ళకు వాళ్ళ పుట్టుకతో వచ్చినటువంటి అహంకారం, దురహంకారం. అది అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా గానీ, ఓ మీడియాతో మాట్లాడడమో, ప్రతిపక్షాలతో మాట్లాడడమో, ఒక సమస్య మీద ఒక మహిళ గతంలో ఎలక్షన్ టైమ్‌లో చూసుంటాం. అయ్యా! మాకింతమంది పిల్లలున్నారు. కొంచెం మాకు ఉపాధికి ఇబ్బందయితుందంటే, నేను గనమననా? నా కోసం గనమా అన్నట్టు మాట్లాడేటువంటి అహంకార మాటలుంటాయి గదా! అవన్నీ ఉన్నాయి. మేమేం మార్చుకున్నాం ఇంకా చెప్పు కొత్తగా అని జెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉన్నది. కరెక్టే గదా! ఇందులో తప్పేం లేదు గదా! పార్టీ అధ్యక్షుడు వాళ్ళే. అధికారం వస్తే ముఖ్యమంత్రి వాళ్ళే. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అంటే ఎన్నికల కోసం, ఓట్ల కోసం చెప్తారు. కానీ ముఖ్యమంత్రి దళితుడైతారా? పోనీ వీళ్ళ కుటుంబం కాకుండా ఇంకోడైతారా? పోనీ మొన్న ఓడగొట్టిల్లు గదా! అధికారం పోయింది. పోనీ అధికారం పోయింది గదా అని అహంకారం ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలే. మళ్ళా అదే బలుపు, అదే అహంకారం. మరి అట్లాంటప్పుడు మార్పు అంటే ఏం మార్పు? మార్పంటే ఏం మారింది జెప్పు? అంతా అట్నే ఉన్నాం గదా! అదే కుటుంబం ఎళ్తది. అదే రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన అదే కుటుంబం రాజకీయం చేస్తది. పదవులు అనుభవిస్తది. ఆళ్ళ లక్షణాలు అట్నే ఉన్నాయి. అహంకారం అనేటువంటి లక్షణాలు అధికారం ఉన్నా లేకున్నా అట్లనే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులకు, పాస్తులకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏందంటే, ఇప్పుడు ఈ అధికార దాహం అనేది ఏందంటే రాష్ట్రాన్ని దాటి దేశం మీద పడ్డది. రేపు దేశంలో గూడా ఏదన్నా పదవులు లేకుంటే ఏకంగా ఇంగా ప్రపంచ బీఆర్ఎస్ నుంచి ఏమైపోతదంటే ప్రపంచ పార్టీ అయిపోతుంది. బీఆర్ఎస్ ప్రపంచ పార్టీ అంటే డబ్ల్యూఆర్ఎస్ అయితది కావచ్చు. వరల్డ్ రాష్ట్ర సమితి ఇట్లా. సో, వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇదే గానీ దీన్ని గూడా కరెక్టే అని చెప్పొచ్చు.